ప్రభుత్వ ఖజానాకు రెవెన్యూ పెంచేలా వాణిజ్య పనుల శాఖ ఉద్యోగులు కృషి చేయాలి. తెలంగాణ వాణిజ్య పనుల శాఖ రాష్ట్ర డైరెక్టర్ కె హరిత ఐఏఎస్కు టీఎన్జీఓఎస్ సంఘ పక్షాన కలిసిన సందర్భంలో వాణిజ్య పనుల శాఖ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. హుజూరాబాద్ నివాస్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్తులను వారి నుండి బకాయిలను రాబట్టి ప్రభుత్వ ఖజానాకు జమ చేసే విధంగా వాణిజ్య పనుల శాఖ ఉద్యోగులు కృషి చేయాలని గురువారం రోజు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, అసోసియేషన్ అధ్యక్షులు టి శ్రీనివాస్ రెడ్డి, యాబిట్స్ డివిజన్ అధ్యక్షులు విక్టర్ పాల్ ఆధ్వర్యంలో కలిసిన సందర్భంలో గతంలో మరొక వాణిజ్య పనుల శాఖలో అడిషనల్ కమిషనర్గా పనిచేసే ఐఏఎస్ హోదా పొంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి చేసిన బదిలీల సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ కమిషనర్ కార్యాలయంలో డైరెక్టర్గా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కె హరిత ఐఏఎస్కు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పక్షాన కలిసి శాల్వాతో సన్మానం చేసి సందర్భంలో ఉద్యోగ సంఘాలతో కె హరిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అంతటా వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న అన్ని హోదాలకు సంబంధించిన పై స్థాయి నుండి కింది స్థాయి వరకు ఉద్యోగులందరూ మార్చి నెలలో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన బకాయిలను వ్యాపారస్తుల వద్ద నుండి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేయడానికి ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేయాలి. వాణిజ్య పనుల శాఖకు మంచి పేరు తేవడానికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలని, మీ సమస్యలు ఏవైనా ఉంటే ఈ సమస్యలు పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తారని వాణిజ్య పనుల శాఖ డైరెక్టర్ కె హరిత ఉద్యోగ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్తో పాటు టి శ్రీనివాస్ రెడ్డి, విక్టర్ పాల్ వాణిజ్య పనుల శాఖ డైరెక్టర్ దృష్టికి తీస్తున్న తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీఓ గెజిటెడ్ హోదా గురించి మరియు వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను కూడా ఆమె దృష్టికి సంఘం పక్షాన తీసుకుని వచ్చిన ఆ సమస్యల పరిష్కారం కొరకు మీ వంతు కృషి చేయాలన్న వాణిజ్య పనుల శాఖ డైరెక్టర్ కె హరిత దృష్టికి తీసుకుని వచ్చారు. జమ్మికుంటలో ఘనంగా భారతీయ జనతా పార్టీ విజయోత్సవాలు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నివాస్ న్యూస్. ముఖ్య అతిథిగా హాజరై సంబరాలు చేసిన కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు. టపాసులు కాలుస్తూ విజయోత్సవ సంబరాలు చేసిన బీజేపీ శ్రేణులు. మోడీ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో 4 జిల్లాల ప్రజలు ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులకు పట్టం కట్టారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభంజనం సృష్టించబోతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మెజార్టీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుకుంటారు. గెలుపును జీర్ణించుకోలేక కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ చులకన చేసి మాట్లాడుతున్నారు. బండి సంజయ్ కుమార్ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వ్యక్తిగా తప్పకుండా మాట్లాడతారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, గెలిచిన ఎమ్మెల్సీ స్థానాలే నిదర్శనమని కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా జమ్మికుంట మండల కేంద్రంలో బీజేపీ విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం రోజు విజయోత్సవాలకు కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు జిల్లా నాయకులు భాస్కరాచారితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జమ్మికుంట మండలంలోని భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. టపాసులు కాల్చి స్వీట్లు తెరిపించుకుంటూ సంబరాలు చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ స్థానాలు విజయాన్ని చూసి మంత్రి పొన్నం ప్రభాకర్ జీర్ణించుకోలేక కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఓర్వలేక చులకన చేసి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గాను ప్రజల పక్షాన పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి, ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి కాబట్టి తప్పకుండా మాట్లాడతారని హెచ్చరించారు. బండి సంజయ్ని విమర్శించే హక్కు పొన్నం ప్రభాకర్కు లేదన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల కృషి, బండి సంజయ్ కుమార్ గారి పట్టుదలతోనే ఎమ్మెల్సీ స్థానాలు గెలిచామని అన్నారు. 100 కోట్ల రూపాయలు డబ్బులు పంచిన మిమ్మల్ని, పట్టభద్రుల ఉపాధ్యాయులైన మేధావులే మిమ్మల్ని తిరస్కరించారని మండిపడ్డారు. ₹1 ఖర్చు చేయకున్నా నరేంద్ర మోదీ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో 4 జిల్లాల మేధావులు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు విజయం అందించి ఆదరించారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని అనటానికి ఇదే నిదర్శనమన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బరాబర్ మాట్లాడతారు. మెజార్టీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటారని తెలిపారు. ప్రజల వెంట ఉండి ప్రజా సమస్యలపై కొట్లాడిన నాయకులు బండి సంజయ్ కాబట్టి ప్రజలు గుర్తించి ఎమ్మెల్సీ ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందించారని తెలిపారు.
భారతీయ జనతా పార్టీ గెలిచిన ఎమ్మెల్సీ స్థానాలను చులకన చేసి మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగదు అన్నారు. 4 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పనిచేసిన ప్రజలు బీజేపీని ఆదరించడం చాలా గొప్ప విషయమన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాయటం ఖాయమని అన్నారు. ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారని అన్నారు. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్న కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం ₹1 కూడా తేలేదని మంత్రి మీరని మండిపడ్డారు. మీ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నడూ విశ్వాసం కోల్పోయారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నమ్మి ప్రజలు రాబోయే ఎన్నికల్లో మీకు ఓట్లు వేసే పరిస్థితిలో లేరని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు రాజు, మాజీ అధ్యక్షులు మల్లేశం, బీజేపీ నాయకులు రాజేందర్, పార్టీ బూత్ కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లో మొన్న జరిగిన టీచర్స్ ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నిక కావచ్చు, దీని జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కావచ్చు, 2 ఎమ్మెల్సీలుగా కూడా మరి సిట్టింగ్ స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాలు అవి. మరి కాంగ్రెస్ పార్టీ గతంలో జీవన్ రెడ్డి గారు, అంతకుముందు రఘుత్తం రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన 2 స్థానాలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం అంటే ఒక చారిత్రాత్మకమైన విజయంగా నేను పేర్కొంటా ఉన్నాను. ఎందుకంటే ఇది 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నిక, దాదాపు 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నిక. దీని ద్వారా రాబోయే రోజుల్లో ఉత్తర తెలంగాణ కావచ్చు, దక్షిణ తెలంగాణ కావచ్చు, ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా కూడా మరి భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేని స్పష్టమైంది. ఒకవైపు సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులు, ఒకవైపు చదువుకున్నటువంటి విద్యావంతులు, పట్టభద్రులు, ఈ 2 వర్గాలు కూడా భారతీయ జనతా పార్టీకి మరి మద్దతు తెలిపినాయంటే దీని యొక్క స్పష్టంగా తెలుస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజలు విసిగివేసారిపోయి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ మరి శరణ్యం అని చెప్పే విషయంగా భారతీయ జనతా పార్టీ వల్లనే రాబోయే రోజుల్లో తెలంగాణ కాపాడగలుగుతారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం వల్లే రాబోయే రోజు తెలంగాణ అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి పెద్దలు బండి సంజయ్ గారు ఏదైతే కేంద్ర మంత్రిగా ఉంటూ మరి గతంలో పార్లమెంట్ సభ్యునిగా ఉంటూ ఏవైతే పోరాటాలు చేసిండ్రో, నిరుద్యోగుల పక్షాన కావచ్చు, ఉద్యోగుల పక్షాన కావచ్చు, సామాన్య ప్రజల పక్షాన కావచ్చు, ఏ విధంగా పోరాటాలు చేసిండ్రు, ఆ పోరాటాల వల్ల ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చినాయి, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కదిలించగలిగారని చెప్పేసి కూడా పట్టభద్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు వాళ్ళు ఆలోచించుకొని ఓటేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో, కరీంనగర్లో మరి తెలంగాణలో బండి సంజయ్ గారి నాయకత్వంలో తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ గొప్ప విజయాలు సాధించబోతా ఉంది. ఏ ఎన్నిక వచ్చినా సర్పంచ్ నుంచి మొదలుకొని జడ్పీటీసీ వరకు, కౌన్సిలర్ నుంచి మొదలుకొని కార్పొరేటర్ వరకు ఏ ఎన్నిక వచ్చినా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కారణం అఖిల భారత స్థాయిలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం. గత 11 సంవత్సరాల్లో భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, ఏ విధంగా ఒక చిన్న అవినీతి మచ్చ లేకుండా భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలిస్తూ ఉన్నారు, ప్రపంచ దేశాల్లోనే మరి భారతదేశ ప్రతిష్టను ఏ విధంగా ముందు తీసుకెళ్తున్నారని చెప్పి అందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి సామాన్య ప్రజల నుంచి మొదలుకొని మేధావి వర్గం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా కూడా ఈ రోజు నుంచి కార్యకర్తల మందిరం కూడా రేపు జరగబోయేటి కార్యకర్తల ఎన్నికలు, వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు. కాబట్టి తప్పకుండా కూడా మనందరం కూడా కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో ప్రజల మన్ననలు పొంది మళ్ళీ భారతీయ జనతా పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు కూడా మరి శ్రమించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నేను మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, ఓటమిని జీర్ణించుకోలేక మరి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వారు కొంచెమైనా పట్టభద్రుల యొక్క ఓట్లను వారు గౌరవించడం నేర్చుకోవాలి. ఈ రోజు ఇది బండి సంజయ్ గారి గెలుపు కాదని వారు మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా కూడా బండి సంజయ్ గారి గెలుపు, మెజార్టీ ప్రజల గెలుపు ఇది. కాబట్టి పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ విధంగానైతే బండి సంజయ్ గారు గత నెల రోజులుగా మరి ఈ పట్టభద్రుల ఎన్నికలు కావచ్చు, టీచర్స్ ఎన్నికలు కావచ్చు, ఇంత శ్రమ పడ్డారు, ఏ విధంగా ప్రజలు కదిలించిండ్రు, ఏ విధంగా గతంలో ఉద్యమాలు చేసి గుర్తు చేసిండ్రు, ఇవన్నీ కూడా గమనించినారు ప్రజలు. మీరేదైతే బీఆర్ఎస్ పార్టీ మరి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి బహిరంగంగా ప్రకటించినప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన క్యాండిడేట్ ఓడిపోవడం, ఒకవేళ మీ అభ్యర్థి ధన ప్రవాహంతో ₹100 కోట్ల ఖర్చు పెట్టా కూడా ఈరోజు పట్టభద్రులు తిరస్కరించారు. బండి సంజయ్ గారు ఆ పోరాటాలకు పెట్టిన పేరు. కాబట్టి బండి సంజయ్ గారు చేసిన ప్రతి పోరాటం వెనుక ఒక న్యాయం ఉన్నది. బండి సంజయ్ గారు చేసే ప్రతి అడుగు వెనుక కూడా ఒక ధర్మం ఉన్నది. కాబట్టి ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఈ రోజు అభివృద్ధి విషయంలో కావచ్చు,
హిందుత్వ విషయంలో కావచ్చు బండి సంజయ్ గారు మెజార్టీ ప్రజల మనోభావాలు గౌరవించి పనిచేసే నాయకుడు కాబట్టి ఇప్పటికైనా పొన్నం ప్రభాకర్ నేను మార్చుకోవాలి. నీ అభివృద్ధి విషయంలో నువ్వు గత 14 నెలలుగా 15 నెలలుగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు? కరీంనగర్ జిల్లా కావచ్చు ఏం తీసుకొచ్చినారు? కరీంనగర్ నగరానికి ఏం తీసుకొచ్చినారు? మరి జమ్మిగూడ నగరానికి ఏం తీసుకొచ్చినారు అన్న విషయాలు మేము బహిరంగపరచాలి. అధికారాన్ని అనుభవించుకుంటూ ప్రజలను పట్టించుకోవడం బంద్ చేసి ఈ రోజు ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పునిస్తే ఆ తీర్పును అవహేళన చేసే విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రజలు ప్రతి విషయంలో మీకు ఇదే విధమైన గుణపాఠం చెప్పడం జరుగుతుంది. బండి సంజయ్ గారి నాయకత్వంలో తప్పకుండా కూడా కరీంనగర్లో కావచ్చు యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతుందని తెలియజేస్తాం.